విద్యుత్ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన దుర్గాప్రసాద్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో ఎటువంటి క్లర్క్, అటెండర్ పోస్టులు, ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయమని ఎవరికి బాధ్యతలు అప్పచెప్పలేదని, అటువంటి వారి మోసపు మాటలను నమ్మి నష్టపోరాదని ఆయన హెచ్చరించారు. గురువారం మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన్న ఆధ్వర్యంలో ఎస్సీకి ఫిర్యాదుతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి న్యాయం కోరడం జరిగింది. అనంతరం బోయపులి కొండన్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో నిరుద్యోగులకు చేసిన మోసాలను మీడియాకు తెలియజేశారు. నా పేరు సుధాకర్ కుమార్. నేను జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏపీఎస్పీడీసీఎల్ సంస్థలో పనిచేస్తున్నాను. ఈరోజు నా దృష్టికి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున శ్రీ కొండన్న గారు ఒక విషయాన్ని తెలియజేశారు కంప్లైంట్ రూపకంగా. ఈ నంద్యాలలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని క్లర్కులుగా, ఆపరేటర్లుగా, అటెండర్లుగా పోస్టులు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కో పోస్టుకు ఒక్కో రేట్ పెట్టుకొని అందరితోటి అక్రమంగా వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగులకు కానీ లేదా ప్రజాప్రతినిధులకు కానీ మిగతా ప్రజానీకానికి కానీ మా విద్యుత్ సంస్థ తరఫున తెలియజేసేది ఏమంటే, మేము ఎవ్వరికి కూడా మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి వాటిని ఫిలప్ చేయమని ఎవరికి మేము ఏ బాధ్యత అప్పగించలేదు. అటువంటి చర్యలు చేపట్టినటువంటి వాళ్ళ మీద మేము తగిన విధంగా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవ్వరు కూడా అతని మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల ప్రజలకు, నంద్యాల జిల్లా నిరుద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నంద్యాల జిల్లా ఎస్సీ గారిని కలిసి దుర్గాప్రసాద్ అనే ఒక చీటర్ లోకేశ్వర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ పేరు పెట్టుకుని ఉద్యోగాలు ఉన్నాయి, సబ్స్టేషన్ల ఆపరేటర్ పోస్టులని, క్లర్క్ పోస్టులని, అటెండర్ పోస్టులని ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని ఆ బ్రోకర్లకు కమిషన్ ఇస్తూ ఏ విధంగా మాట్లాడాలంటే ఎస్సీ మరి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ఎవరైనా అడిగితే ఎస్సీనే మాట్లాడినట్టుగా వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడించి ఇట్లాంటి చీట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పటికే దాదాపు 2 కోట్ల పైచీలకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని ఈ ప్రాంతంలో చాలా మంది పేదలు, ఎస్సీ కులానికి చెందిన వారు, బీసీ కులానికి చెందిన వారు పేదల్ని విపరీతమైనటువంటి బాధ పెడుతూ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళను బెదిరించడం, మా ఇంటికి ఎట్లా వస్తామని చెప్పి సీసీ కెమెరాలు ఉన్నాయి మీ మీదనే కేసు పెడతాని రివర్స్ మాట్లాడడం, ఈ విధంగా తిప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మళ్ళీ ఇతగాడే ఆ స్టేషన్లోకి వెళ్ళి సిఐ గారినో ఎస్ఐ గారినో మేనేజ్ చేసి మళ్ళీ వీడే ఒక దొర అన్నట్టుగా ఆ విధంగా చేసుకుని జీవితం కొనసాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని మంది డబ్బులు పెట్టి గడపడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు మరి నిరుద్యోగులు కూడా ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కు చెందినటువంటి ఏఈలు కానీ, డిఈలు కానీ, ఎస్సీలు కానీ వాళ్ళతో కలిసి ఉన్న తర్వాతనే పోస్టులు ఉన్నాయా లేదా కనుక్కొని ఇటువంటి వ్యక్తులకి ఏ అధికారం ఉంది, ఇప్పించగలడా లేదా అని ముందు ఖచ్చితంగా తెలుసుకొని ఆ విధంగా మీరు డబ్బులు కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే డిపార్ట్మెంటల్ పరంగా అంటే డిపార్ట్మెంటల్ ఒక నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ ఏం లేకుండా ఈ విధంగా కొంతమంది గతంలో కూడా శబరి మేడం పేరు చెప్పి వసూలు చేయడం జరిగింది. నేనే స్వయంగా ఆమెకు ఫోన్ చేసి అమ్మ నీ పేరు చెప్పి ఇట్లా వసూలు చేస్తున్నాడంటే అప్పుడు విశ్వనాథ్ రెడ్డి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అట్లే ఫరూక్ పేరు చెప్పుకొని తర్వాత ఫిరోజ్ పేరు చెప్పుకొని ఈ విధంగా అయినటువంటి ఎవరైతే పొలిటికల్ గా ఉన్నారో వాళ్ళందరినీ ఉపయోగించుకొని 2019లో తలాది రంగయ్య పేరు ఉపయోగిస్తాడు. ఈ విధంగా పొలిటికల్ లీడర్లు ఎవరైతే వాళ్ళని ఉపయోగించుకొని డబ్బు దండుకోవడమే ధ్యేయంగా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు నొక్కుంటూ గ్రూపులలో జూరి ఆ గ్రూపులలో కొంతమంది అధికారులను బుట్టలు వేసుకొని
ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఇటువంటి చీటర్ని ఖచ్చితంగా రాబోయే తరంలో ఏదైనా ఇట్లా చీట్ చేస్తే తరిమి కొట్టమని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నా. ఎవరైనా సరే, వాడు నా బంధువైనా నా ఇంటోడైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇదే విధంగానే వ్యవహరిస్తాను. ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనేక సంవత్సరాలుగా నేను ఇక్కడే నంద్యాలలో నివాసం ఏర్పడుకుని ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఇక్కడ జీవనం కొనసాగించినటువంటి వ్యక్తిని. అదేవిధంగా సీడ్స్ కంపెనీలో మేనేజర్గా చేస్తూనే నాకున్న టైంలో నేను ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాడిని. అటువంటి నా మీద కూడా నేను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నానని చెప్పేసి, లేదా ఆ డబ్బులు తీసుకుని అధిక వడ్డీలకు చేస్తున్నా అని చెప్పి నా మీద కూడా తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళ సొంత అక్క పైన కూడా క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇంత దుర్మార్గమైన నీచుడిని ఖచ్చితంగా ప్రజలు గుర్తించి వాడిపైన చట్టపైన చర్యలు కూడా ఎస్పీ గారిని కూడా ఖచ్చితంగా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధం. నిరుద్యోగులను జీవితాలని కాపాడేదానికి నేను కంకణం కట్టుకుంటానని, ప్రజలు కూడా మోసపోద్దామని, ఏదైనా ఉంటే పులికొండన్న అనే వ్యక్తికి ఫోన్ చేయమని చెప్పి ప్రజలకు నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు